హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. 111 జియో ప్రాంత అభివృద్ధికి నిపుణుల కమిటీ కీలక సిఫారసులు చేసింది. ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక కూడా ఇచ్చింది కమిటీ. 84 గ్రామాల్లో దశల వారీగా నిర్మాణాలకు తొలి దశలో 6 నుంచి 8 గ్రామాలకే అవకాశం ఉంటుంది. అయితే 1.32 లక్షల ఎకరాల్లో గ్రీన్ సిటీ కాన్సెప్ట్ ఉంటుంది. 60% పచ్చదనం తప్పనిసరి అంటూ ప్రతిపాదించింది ఈ కమిటీ. 40% మాత్రమే నిర్మాణాలు జరపాలని చెప్పింది. అంతేకాదు హై రైజ్ లకు బదులుగా విల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్ట్ కి కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయన్నమాట. వర్షపు నీటి మార్గాలకు జియో ట్యాగింగ్, అలాగే క్యాష్మెంట్ ప్రాంతాల రక్షణపై ప్రత్యేక దృష్టి పెడతారు. కాలుష్య పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంట్రీ ఉండే అవకాశాలే లేవు. పర్యావరణ పరిరక్షణని కొనసాగించాలని చెప్పి కమిటీ సూచించింది. కొత్త జోనింగ్ మాస్టర్ ప్లాన్ తో జియో 111 ప్రాంత అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. 1996లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో 111 జారీ చేసినప్పటి నుంచి అత్యంత వివాదాస్పదంగా మారిపోయింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను రక్షించేందుకు 84 గ్రామాల్లో సుమారు 132,000 ఎకరాలపై ఆంక్షలు విధించారు. అయితే 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా జియో 111 రద్దు చేయడం, లేకపోతే సడలింపుపై హామీలు ఇవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది. మధ్యలో పలుమార్లు కమిటీలు కూడా ఏర్పడ్డాయి. హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోరుతున్న భూ యజమానులు ఒకవైపు, జలాశయాల పరిరక్షణ కోరుతున్న పర్యావరణవేత్తలు ఇంకొక వైపు వాదనలు వినిపించడంతో నిర్ణయాలు పదే పదే వాయిదా పడుతూ వచ్చాయి. చివరికి తెలంగాణ ప్రభుత్వం 111 జియోని రద్దు చేసినప్పటికీ అభివృద్ధి ఎలా ఉండాలి అన్న ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు నిపుణుల కమిటీ దశల వారీగా అభివృద్ధి, 40:60 గ్రీన్ మోడల్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న జియో 111 వివాదంలో మరొక కీలక మలుపుగా మారింది. అసలు 1996లో విడుదలైన 111 జియోలో ఏముంది, కమిటీ సిఫార్సుల్లో అప్పుడు ఏముంది అన్నది ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మనం చూద్దాం. 1. జియో 111 1996లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తాగునీటి వనరుల్ని కాలుష్యం నుంచి కాపాడాలి అన్న ప్రధాన ఉద్దేశంతో తీసుకొచ్చారు. కమిటీ ప్రతిపాదనలు తాగునీటి వనరుల్ని కాపాడుతూనే నియంత్రిత పట్టణాభివృద్ధికి కూడా ఇప్పుడు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇక 1996లో జియో 111లో సుమారు 84 గ్రామాలున్నాయి. అలాగే దాదాపు 132,000 ఎకరాల్లో నిర్మాణాలకు నియంత్రణ ఉంటుంది. ఇక కమిటీ ప్రతిపాదనలు ఏంటి? 84 గ్రామాలు యథాతథంగానే ఉంటాయి, కానీ దశల వారీగా అభివృద్ధి ప్రతిపాదన చేస్తోంది కమిటీ. ఇక అప్పట్లో 111 జియోలో భారీ నిర్మాణాలు, లేఅవుట్లు, కమర్షియల్ డెవలప్మెంట్ పై కఠిన ఆంక్షలు విధించారు. కానీ ఇప్పుడు కమిటీ ఏం చెప్తోంది? 40% భూమిలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి, మిగిలిన 60% పచ్చదనానికి వదిలేయాలి, రోడ్లు అలాగే ఓపెన్ స్పేసెస్ కోసం 60% కేటాయించాలని చెప్తోంది. ఇక 111 జియో 1996లో అయితే దాదాపుగా పూర్తిగా నిర్మాణంపై నిషేధం విధించినట్టే మనం భావించవచ్చు. అయితే ఇప్పుడు కమిటీ ఏం చెప్తోంది? తొలి దశలో ORR లోపల 6 నుంచి 8 గ్రామాల్లో మాత్రమే అనుమతులు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు కమిటీ చెప్తోంది. అలాగే అప్పట్లో ఎత్తైన నిర్మాణాలకు అనుమతులు ఏమాత్రం లేవు, కానీ ఇప్పుడు కమిటీ ప్రతిపాదనలో హై రైజ్ లకు బదులుగా విల్లాలు, లో డెన్సిటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కమిటీ సూచిస్తోంది. ఇక అప్పట్లో కాలుష్య నియంత్రణ ప్రధాన లక్ష్యంగా నడిచింది. ఇప్పుడు కమిటీ ప్రతిపాదనలు ఏంటి అంటే ప్రతి ప్రాజెక్ట్ కి జీరో లిక్విడ్ డిశ్చార్జ్, అలాగే వర్షపు నీటి కాల్వలకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేస్తూ ప్రతిపాదనలు చేసింది కమిటీ. అలాగే 1996లో జియో 111 కాలుష్య పరిశ్రమలకు నిషేధం విధించింది. ఎలాంటి అవకాశం లేదు అలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి. ఇప్పుడు కమిటీ ప్రతిపాదనలు కాలుష్య పరిశ్రమల నిషేధం కొనసాగించాలి అని చెప్పి స్పష్టంగా సిఫారసు చేసింది. సో ఈ విషయంలో రెండు కూడా ఒకే మాట మీద ఉన్నాయి. కమిటీ ప్రతిపాదనలో అత్యంత కీలకమైన అంశం గ్రీన్ సిటీ మోడల్. మొత్తం 132,000 ఎకరాల ప్రాంతంలో కేవలం 40% మాత్రమే నిర్మాణాలకు అనుమతించి మిగిలిన 60% పచ్చదనం, రోడ్లు, ఓపెన్ స్పేసెస్, నీటి సంరక్షణకి కేటాయించాలని సూచించింది కమిటీ. అంటే గతంలో జరిగినట్లుగా నియంత్రణ లేని నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా ప్రకృతి, నగరాభివృద్ధి రెండింటికి సమతుల్యత కల్పించే విధానాన్ని కమిటీ ఇప్పుడు ప్రతిపాదించింది. హైరైజ్ టవర్లకు బదులుగా విల్లాలు, లో డెన్సిటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది కమిటీ.
అయితే ఇది తుది నిర్ణయంగా భావించడానికి లేదు, ఎందుకంటే ఇది కేవలం నిపుణుల కమిటీ చేసిన సిఫారసులు మాత్రమే. ప్రభుత్వం వాటిని పరిశీలించి ఏ మేరకు అమలు చేస్తుంది అన్నది ఇప్పుడు కీలకం. కమిటీ మాత్రం ఒక విషయాన్ని స్పష్టం చేసింది, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని తాకట్టు పెట్టకూడదు అని క్లియర్ గా చెప్పింది. అందుకే కాలుష్య పరిశ్రమలపై నిషేధాన్ని అలానే కొనసాగించాలి అని, ప్రత్యేక జోనింగ్, కొత్త మాస్టర్ ప్లాన్ ఆధారంగానే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి అని సూచించింది కమిటీ. ఈ సిఫారసులు అమలైతే జియో 111 ప్రాంతం నియంత్రణ లేని రియల్ ఎస్టేట్ విస్తరణకి కాకుండా ప్రణాళికాబద్ధమైన పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి నమూనాగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది.